హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ కారం పులుసు. ఈ వంకాయ పులుసు ముందర చేపల పులుసు కూడా వేస్ట్, అంత రుచిగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కారం పులుసు. ఈ కర్రీ రైస్కి మల్టీపర్పస్గా వంకాయ సైడ్ డిష్గాను పులుసు కర్రీగాను ఉపయోగపడుతుంది. ఇంకా రాగి సంగటి ఇడ్లీ దోశకి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టొమాటోలు, 4 పచ్చిమిర్చి, 12 నుండి 14 వెల్లుల్లిపాయలని తరిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత వంకాయలను గుత్తి వంకాయలకి కట్ చేసి వాటర్లో వేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత చిన్న గోలీ సైజ్ చింతపండుని 50 ml వాటర్లో గుజ్జు చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర మొత్తం కలిపి 1 స్పూన్ అందులో వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆవాలు చిట్లి మినపప్పు రంగు మారే వరకు అలాగే ఉంచుకుని 8 నుండి 10 మెంతులు అందులో వేసుకొని 12 వెల్లుల్లి రబ్బలు వేసుకుని 1/2 నిమిషం పాటు వేయించాలి. గ్యాస్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నటి తరుగు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ రంగు మారి కాస్త మెత్తపడే వరకు వేయించుకొని తర్వాత 2 టొమాటో తరుగు అందులో వేసుకుని టొమాటోలు కాస్త మెత్తపడే వరకు 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి నీళ్ళల్లో నానపెట్టుకున్న గుత్తి వంకాయలు అందులో వేసుకుని 1 నిమిషం పాటు బాగా వేయించుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఏమాత్రం మాడినా రుచించదని గుర్తుంచుకోండి. తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు అంటే 350 ml వాటర్ అందులో పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి. మూత మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీలో వంకాయ 1 ఫోర్క్ పెట్టి అలా గుచ్చగానే దిగిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉడికే వరకు అలాగే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చిన్న గోలీ సైజ్ చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్న నీళ్ళు అందులో పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి 10 నుండి 12 నిమిషాల వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి మళ్ళీ పెట్టి కలుపుతూ ఉడికించాలి. ఉడికేలోపు 50 ml వాటర్లో 1 స్పూన్ సాంబార్ మసాలా తీసుకుని ఉండలు లేకుండా కలిపి ఈ సాంబార్ మసాలా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి తయారు చేసుకోండి. బాగా ఉండలు లేకుండా కలిపి 10 నుండి 12 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుని కలిపి పక్కనుంచుకున్న సాంబార్ పొడి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉడికించి ఈ సమయంలో ఒకసారి రుచి చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి 10 నిమిషాలు తర్వాత సూపర్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీని ఎంజాయ్ చేయండి. ఈ గుత్తి వంకాయ కారం పులుసు 5th ఫ్లోర్లో చేస్తే 1st ఫ్లోర్ వరకు వెళ్తుంది దాని వాసన. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.